మొత్తం ఇందిరాగాంధీ గారు నివసించిన వాళ్ళు జీవించున్నప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినట్లే ఉంది ఇదంతా చూస్తుంటే. వారు వాడిన బుక్స్, చైర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. తల్లి ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం ఫోటో. పైలట్ రాజీవ్ గాంధీ గారు పైలట్గా ఉన్నప్పుడు దిగిన ఫోటో. పెళ్లి ఫొటోస్. భారతదేశంలోకి కంప్యూటర్లను తీసుకొచ్చింది మొట్టమొదటిగా రాజీవ్ గాంధీ గారు. ఇక్కడ తుషిబా కంప్యూటర్ని పెట్టారు, చూసుకోవచ్చు. భారతదేశంలోకి కంప్యూటర్లను తీసుకొచ్చింది మొట్టమొదటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. సో ఇప్పుడైతే మొత్తం కంప్యూటర్ కాలం నడుస్తుంది, కానీ దానికి మొదటి అడుగులు వేసింది రాజీవ్ గాంధీ గారు. వారు వాడి యూనిఫామ్, ఫొటోస్ చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్. ఎక్కడ చూడని ఫొటోస్ అయితే మనం ఈ మ్యూజియంలో చూసుకోవచ్చు. స్వెట్స్ అండ్ పెన్నులు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు వాడే డ్రెస్సెస్ అయితే మొత్తం ఈ మ్యూజియంలో పెట్టారు. మీరు ఇప్పుడు ఇవి చూస్తే అర్థమవుతుంది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి పరిపాలన ఎలా ఉంటుందో ఈ ఫొటోస్ చూస్తే తెలుస్తుంది. సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ గారు మరణించిన తర్వాత భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. సో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలలో ఎలా ఉన్నారనేది, ప్రజలతో కలిసి భోజనాలు చేశారు, ప్రజలతో కలిసి తిరిగారు. అంటే కొన్ని ఫొటోస్ ఎలక్షన్ ప్రచారం కూడా కావచ్చు. వారు ప్రధానమంత్రిగా ఎంత సమర్థవంతంగా పనిచేశారో మనకు ఈ ఫోటోలు అద్దం పట్టాయని చెప్పుకోవచ్చు. దేశం ఇద్దరు గొప్ప ప్రధానమంత్రుల్ని కోల్పోయింది. చిన్న